హలో హాయ్ టు ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే దివాళికి తీసిన వీడియో. ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే అప్పుడు నా ఫోన్ డిస్ప్లే పోయింది, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ మా అక్క వేసింది కదా, దానిని పొప్పడి అంటారు. జాజుతోటి వేస్తారు. అందులో గ్రీన్ కలర్ కనబడుతుంది కదా, చిక్కుడాకుతో మొత్తం నింపేస్తాము ఆ రసంతో. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అదే రోజు వేస్తాము, మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నైట్ వేస్తాం, నిద్రపోవాలి అంటారు మా అమ్మ వాళ్ళ సైడు. ఇలా బంతిపూలు చిన్న దండలు 5 దండలు కడతాము. చిలుపొక్క కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలకి కడతాము. ఇటు 2 అటు 2 తొట్టె అంటారు దీనిని. లోపల మొత్తము మా ఆయననే చూసుకుంటాడు పని, పందిరి వేయడం అన్నీ. చిలుపొక్క చెట్టు అవి కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలతోటి వేస్తాము. ఇట్లా బంతిపూలతోటి దండలు కడతాము. పుట్టమన్ను తెచ్చి ఇట్లా అలికేసి మా సైడ్ ఇట్లా ముగ్గు వేస్తారన్నమాట. అందులో పసుపు కుంకుమ మొత్తము నింపేస్తాము. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే వేరే ఉంది, మా సైడ్ అయితే వేరే ఉంటుంది. పందిరి కూడా ఉండదు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే, మా అత్తగారి సైడ్ ఉంటుంది. మా అక్క వంటల కింద మొత్తం చేసేసి దేవుడి దగ్గర పటువలు ఉంటాయి కదా, అవన్నీ పసుపు బొట్లు పెడుతుంది. దేవుడి దగ్గర బెల్లన్నము పసుపు అన్నం వండుతాము, అవి కూడా పసుపు బొట్లు పెట్టేస్తుంది. ఇంకా మా చిన్న తోటి కోడలు నేనైతే బయట పని చేస్తాము. బియ్యపిండి ఉంటుంది కదా, బెల్లం 2 కిలోల బియ్యపిండి, 2 kgs బెల్లం ఉంటుంది కదా, బెల్లప్పాలు చేస్తాము. ఈ బెల్లప్పాలు ఏంటంటే మర్యాకులు ఉంటాయి కదా, మర్యాకుల మీదనే చెయ్యాలి. ఒక 2 kgs దాకా చేసుకుంటాము. ఇక అన్ని పనులు పూర్తి చేసేసుకొని సాయంత్రం ఇట్లా పూజ మీద కూర్చుంటాము. మా పెద్ద బావనే బుక్ ఉంటుంది కదా, మంత్రాలు చదువుతాడు ఆ బుక్లో చూసుకుంటూ. కానీ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. 1 yearకి ఒకసారి జరుపుకుంటాం కదా ఇదైతే. ఇక్కడ నోము దగ్గర కనబడుతుందా మీకు, పింక్ కలర్ వైట్ కలర్ దారము, అదే ముఖ్యం అన్నమాట. మనము ఇప్పుడు నోముల తర్వాత కట్టుకుంటే మళ్ళీ వచ్చే నోము దాకా దారం అట్లనే ఉంచుకోవాలి. ఇదే నోము దారం అంటారు. అప్పుడైతే మెడలో వేసుకునేవారు, ఇప్పుడైతే చేతిలో కట్టుకుంటున్నాము. మొత్తం పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చిన తర్వాత ఉపవాసము విడుస్తాము ఖర్జూర పండుతోటి. ఇప్పుడు మా అక్క చేసిన వంటలు ఏంటో చూడండి. వైట్ రైస్, పులిహోర, సాంబారు, టమాటా పచ్చడి, ఆలుగడ్డ వంకాయ కర్రీ. ఇందులో స్పెషల్ కర్రీ ఏంటంటే గుమ్మడికాయ, కాకరకాయ, వంకాయ కర్రీ నైవేద్యంగా పెడతాము. ఇలా అందరం కూర్చొని తింటుంటే చూడడానికి ఎంత బాగుందో కదా. అన్నం తిన్న తర్వాత మా ముగ్గురం తోటి కోడలం కలిసి స్విచ్ బోర్డ్లో కాలుస్తాము. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు కూడా ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.